వార్ 2 అండ్ కూలీకి సంబంధించిన వీడియోలు ఏది చేసినా కానీ సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే వార్ 2కు సంబంధించిన ఏ ఒక్క బ్యాడ్ కామెంట్ బ్యాడ్గా మాట్లాడినా కొంచెం తక్కువ చేసి మాట్లాడినా సో ఫ్యాన్స్ అనేటి వాళ్ళు ఘోరంగా రియాక్ట్ అవుతారు. అండ్ అదేవిధంగా కూలీకి సంబంధించి మాట్లాడినా సో నాగార్జున ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కూడా రియాక్ట్ అయితే మాట్లాడతారు. సో ఓవరాల్గా మనం ఎటు చూసినా సో మనం పర్ఫెక్ట్గా మాట్లాడాలి, ఎక్కువగా మాట్లాడడానికి లేదు. సో కానీ ఒక విషయం మాట్లాడదాం అనుకున్నా, ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం. నేను 2 ఆప్షన్స్ ఇస్తా. 'కూలీ' గాని, 'వార్ 2' గాని ఫస్ట్ ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారో మీరు కమెంట్ చేయండి. ఎక్కువ మంది దేనికి కమెంట్స్ వస్తాయో చూద్దాం నా ఛానెల్‌లో. సరే ఇక్కడ ఒక 'వార్ 2'కి సంబంధించిన సో ఒక ప్రోమో అయితే వచ్చింది. ప్రోమో చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది. అంటే ఇంతకు ముందుకు ఉన్న హైప్ కన్నా కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆ ఫైట్ సీన్ ఏదైతే ఉందో అండ్ ఎన్టీఆర్ గారి బ్యాక్‌గ్రౌండ్ అంటే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఏదైతే ఉందో సో మొత్తం బేస్ వాయిస్ తోటి సో చాలా మంచిగా అనిపించింది నాకైతే 'వార్ 2'కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో వచ్చింది. 35 సెకండ్స్ ఉంది. సో అది చూసిన తర్వాత అంతకుముందున్న హైప్ అయితే దానికన్నా పెరిగిందనే చెప్పుకోవచ్చు. మరి హైప్ లేదా అని మళ్ళీ కామెంట్‌లలో ఏసుకుంటున్నాను. జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా. హైప్ ఉన్నది. హైప్ ఉంది గానీ 'కూలీకి' ఓవర్‌సీస్‌లో ఎక్కువ సో దానికి సంబంధించిన కలెక్షన్స్ రావడం జరిగింది. సో ఆ హైప్ ఇప్పుడు యాక్చువల్లీ లోకేష్ కనకరాజు వాడిన ఒక ట్రిక్ ఏందంటే సో తన ఏ మూవీకి సంబంధించిన ట్రైలర్ చూసుకోర్రి మీరు మొత్తం ఆల్మోస్ట్ రివీల్ చేస్తాడు. అంటే సినిమాలో ఏమి ఉండబోతుంది. 'ఖైదీలో' అయితే లాస్ట్ ఫైట్ సీన్ ఏదైతుందో గన్ పట్టుకొని పెద్ద లోడెడ్ గన్ పట్టుకొని సో అది ఉంటది కదా! ఆ షాట్ అయితే మొత్తం పెట్టేసిండు. అండ్ 'లియోలో' కూడా మొత్తం చూపించేసిండు. 'విక్రమ్‌లో' కూడా ఆ కమల్ హాసన్‌కి సంబంధించిన అది కూడా చూపించేసిండు. సో ఆల్మోస్ట్ అన్ని ట్రైలర్‌లలో ఇది ఉంటది అని మీరు రమ్మని చెప్పినట్టుంది. కానీ ఇందులో అసలేం రివీల్ చేయలేదు. మొత్తం ఓన్లీ నాగార్జున గారి ఎంట్రీ ఇట్లా ఒక అది కంప్యూటర్ల ముంగట చూడడము, టీవీల ముంగట చూడడము అన్నీ జస్ట్ బేసిక్ షాట్స్ ఉంటాయి చూడండి. అన్ని ఇట్లా ఏరుకొని పెట్టిన షాట్స్ అవి పెట్టేసి అస్సరారి లేకపోతే లేదన్నట్టే ఉన్నదిగా హైప్ అని చెప్పి అట్లా పెట్టేసిండు. అండ్ మళ్ళీ ఎటువంటి అనౌన్స్‌మెంట్ గాని, ఎటువంటి హైప్ గాని ఇయలేదు. బట్ ఒక మాట మాట్లాడాడు ఏందంటే, నేను నా సినిమాలల్లోనే ద బెస్ట్ నా ఇందులో ఈ 'కూలీలో' ఉన్న ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో, నా బెస్ట్ వర్కు. సో, అది ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అయితారో, దానికి ఎలా రియాక్ట్ అయితారో నేను చూడాలనుకుంటున్నా అనేది ఆ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 'కూలీకి' చాలా హైప్‌ని తీసుకొచ్చింది. బట్ 'వాటుకున్న' హైప్ దానికన్నా కంపారిజన్ చేయడానికి లేదు. దేని దానికే ఉంటది గానీ. సో 'వాటుకి' కూడా హైప్ ఉంది. బట్ వీళ్ళేమో అంటే టోటల్‌గా ఏముందో ట్రైలర్‌లో ఆల్రెడీ ఆల్మోస్ట్ చూపించేసిర్రు. సో, ఆ స్పై యూనివర్సిటీ గాని, అసలు వైఆర్ఎఫ్‌కి సంబంధించిన అంటే యశ్‌రాజ్ ఫిల్మ్‌కి సంబంధించిన ఆ స్పై యూనివర్సిటీ మొత్తం ఆల్మోస్ట్ చూపించారు. అదే బ్యాక్‌గ్రౌండ్, అదే సేమ్ మన ఫైట్ సీన్స్ గాని, అది గాని సేమ్ ఆల్మోస్ట్ మనకు తెలిసిపోతా ఉంటది. బట్ యాక్చువల్‌గా మనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఒకటే రీజన్ చాలు ఎన్టీఆర్ గారిని చూడడానికి. ఇంకొక రీజన్ ఏందంటే ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ ఆ ఫైట్ సీన్ కోసం చాలా మంది ఎదురు చూస్తుర్రు. అసలు ఎన్టీఆర్‌ని ఎట్లా చూపించిర్రు? ఎన్టీఆర్‌ని ఏమైనా తక్కువ చేస్తే ఊరుకునేది లేదా అనే రేంజ్‌లో ఉంటది. సో, ఒక 1% కూడా మనకి ఏమైనా బ్యాడ్‌గా అనిపించినా సో, సినిమా అనేది పేలిపోతది. సో, ఎన్టీఆర్‌ని తక్కువ చేసి చూపించడానికి లేదు. విలన్ అయినా కూడా సో, 100% న్యాయం చేసి చూపించాల్సిన బాధ్యత వైఆర్ఎఫ్‌ది. సో, ఎందుకంటే బాలీవుడోళ్ళు చేసే మిస్టేక్స్ ఏందంటే, మన వాళ్ళ హీరోని తీసుకుపోయి ఇష్టం ఉన్నట్టు 'ఆదిపురుష్' చూసినాం కదా! ప్రభాస్‌ని ఎంత మాట్లాడకూడదు, ఎంత తక్కువ మాట్లాడుకుంటే దాని గురించి అంత మంచిది. సో, ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే హైప్ వచ్చింది. మెయిన్‌లీ ఒక 'హృతిక్ రోషన్' అండ్ 'ఎన్టీఆర్' ఫైట్ కోసం మనం ఈ సినిమాకెళ్ళొచ్చు. సో, అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా ఏందంటే, సో, మీ అభిప్రాయాన్ని మాత్రం పక్కా కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు చాలా చాలా అది ముఖ్యం. ఎందుకంటే, అంటే నేను అనుకునేది, మీరు అనుకునేది ఒకటేనా కాదా అని తెలుసుకోవాలని. నేను అనుకునేది ఏందనేది కూడా నేను చెప్తా తర్వాత. ఎందుకంటే ఫస్ట్ నేను ఒక అభిప్రాయం చెప్పిననుకో వెంటనే ఫస్ట్ రియాక్షన్ ఏముంటదంటే, అయితే 'కూలీ' అని చెప్పిండనుకో ఎన్టీఆర్ ఫ్యాన్స్ యేసుకుంటారు. ఎన్టీఆర్ అని చెప్పిండనుకో నాగార్జున గాని, రజనీకాంత్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా గాని సో 'కూలీకి' ఏందిరా నువ్వు మొత్తం వార్ 2కి ఎన్టీఆర్ బానిస అది ఇది అని యేసుకుంటారు. సో ఓవరాల్‌గా నేను తర్వాత చెప్తా. కాకపోతే మిమ్మల్ని ఉద్దేశించి మీరు కామెంట్ చేసిన వెంటనే నేను అక్కడ కామెంట్‌లో నేను కూడా పెడతా. నా ఒపీనియన్ ఏందని చూద్దాం. ఓకే. థాంక్ యూ.